అందరికీ నమస్కారం. మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన స్టే ఎట్ హోమ్ ఛాలెంజ్‌ని స్వీకరించి ఇంట్లోనే ఉంటున్నాను. గత 3, 4 రోజులుగా బయటికి వెళ్ళటం లేదు. ఇంట్లోనే భార్య పిల్లలతో పూర్తి సమయాన్ని గడిపే అవకాశంగా దీన్ని భావిస్తున్నాను. ఎప్పటినుండో చూడాలనుకుని చూడని పాత సినిమాలన్నీ చూస్తున్నాను. ఎప్పట్లాగే పుస్తకాలు చదువుతున్నాను. నా పనులు చేసుకుంటున్నాను. పిల్లలకు కూడా కొన్ని పనులు నేర్పుతున్నాను. చాలా సరదాగా గడిపే ప్రయత్నం చేస్తున్నాను. ఎలాంటి భయాన్ని, ఆందోళనను దగ్గర రానివ్వకుండా ఈ సమయాన్ని, ఈ కాలాన్ని గడుపుతున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, కరోనా అనే ఒక సూక్ష్మక్రిమి, కనిపించని సూక్ష్మక్రిమి ఒకవైపు, పూర్తి ప్రపంచం అంతా ఒకవైపు. ఈ కనిపించని సూక్ష్మక్రిమితో ప్రపంచం అంతా యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలి తెలుసా? చిన్న చిట్కా. ఆ కనిపించిన సూక్ష్మక్రిమితో జరిగే యుద్ధంలో మనం గెలవాలంటే దానికి మనం కనిపించకుండా మనం ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఇది నా ఉద్దేశం. తప్పకుండా మానవజాతి ఎన్నో యుగాలుగా ఎన్నో పోరాటాలు జరిపి ఆ పోరాటాల్లో గెలుపొందిన జాతి మన మానవ జాతి. ఎన్నో సంక్షోభాలు, ఎన్నో విలయాలు, ఎన్నో ప్రళయాలు, ఎన్నో ఉత్పాతాలను ఎదుర్కొని నిలబడిన జాతి మనది. తప్పకుండా ఈ సంక్షోభాన్ని కూడా తప్పకుండా ఎదుర్కొని నిలబడతామనే పూర్తి నమ్మకం నాకుంది. ఈ స్టే ఎట్ హోమ్ ఛాలెంజ్ని నేను 5గురికి ఇస్తున్నాను. అందులో ముఖ్యంగా నా మిత్రులు సుకుమార్ గారు దర్శకులు, అట్లాగే రెండో వ్యక్తి హరీష్ శంకర్ గారు దర్శకులు, మూడో వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీత దర్శకులు, నాలుగో వ్యక్తి అనూప్ రూబెన్స్ గారు సంగీత దర్శకులు, ఐదో వ్యక్తి దర్శకులు బుచ్చిబాబు గారు.